చెప్పట్లేదు ఆహ్వానం కలుపుదాం గట్టిగా. మహాగణపతయే నమః.
గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో చక్కటి ప్రదర్శన అందించారు వీళ్ళు. ఇంకొక పాట తమ్ముడు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నా? ఏ తమ్ముడు నా కథలొద్దునా?
పట్టు తీరే పట్టు తీరే పట్టు తీరే పట్టు తీరే పట్టు రైక కన్నాలు వెడదమా కరములెత్తి మొక్కుదమా ముత్యాల ముత్యాల అరే ముత్యాల 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 ముక్కుతో ముకాలమ్మ గిద్దమా గండలు బాబ మందమా పూజల మీద పూజలు చేసి పులకించి పోదమా డగ్గనగౌ ఏ మల్లా గల్లు 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 గజల కొలట వేద్దామా గంతులేసి అడుదమా చెప్పండి ప్రోత్సహించారు మన అనకాపల్లి పోలాటం. జగదాంబకు జాతరనే చేద్దామా ఆదమరిచి అడుదమా అనకాపల్లి చేద్దామంటూ గంతులేసి అడుదమా 60లో 16 సంవత్సరాలు బాలకుమారులుగా చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసి ఎంతో చక్కగా ప్రోత్సహిద్దాం. సూపర్ 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 సూపర్, ఎంత అద్భుతంగా. ఇంకో సాంగా? ఓకే, వన్ మోర్ సాంగ్. నిజంగా అంత చక్కని మన 60 సంవత్సరాల్లో కూడా 16 సంవత్సరాలు బాలకుమారులుగా చేయడం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా పిరమిడ్ మాస్టర్ అప్పటికప్పుడు నేర్చుకుని ఉదయాన్నే ఆ సాధనతో పాటు చక్కగా ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి వెంటనే ప్రోగ్రామ్ అవ్వడం ఒక పిరమిడ్ మాస్టర్ వాళ్ళకే సాధ్యం. ఈ చక్కని పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా చక్కని క్లాప్స్ తోటి మరొక పాట. నువ్వేమన్నా ఫాలో అవుతున్నావు? తమ్ముడు ఎవరు ఫాలో అవుతున్నావు? అద్భుతంగా కోలాటం ప్రదర్శించినటువంటి బాలగా టీం అందరికి గట్టిగా చప్పట్లు పెట్టుకుందాం. బాలగారు గట్టిగా క్లాస్ కొడదాం. వీళ్ళు ఈ టీం అంతా మీరు కోలాటానికి ఎలాగా క్లాస్ మీరు అందరూ కొట్టారు, ఇంకోసారి వెళ్ళి క్లాస్ కొట్టండి. మీరందరూ మనందరికీ స్వీట్స్ తెచ్చారు. రోజు వడ్డల్లో వడ్డిస్తున్న స్వీట్స్ అన్నీ కూడా ఈ బాలగారి టీం. నేను బాలగారి హస్బెండ్ని, మీరు ఎలా భరిస్తున్నారు వీళ్ళందరినీ? ఇంతమందికి స్వీట్స్ ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉంటే అంటే మరి తప్పదు కదా అండి అన్నారు పాప ఆయన. వారికి ఈ అనకాపల్లి టీంకి ఎంతో సహకరిస్తా ప్రకృతి వ్యాలీలో ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రంలో బాలగారి పాత్ర ఎంతో ఉంది. వారికి నా ప్రత్యేక ప్రణామాలు, కృతజ్ఞతలు. అందరం గట్టిగా క్లాప్స్ కొడతా. మళ్ళీ మనం మధ్యాహ్నం 3 గంటలకి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆటలు ఉన్నాయి, అందరూ ఆడాలి. షటిల్ టోర్నమెంట్ ఉంది, మరి వాలీబాల్ టోర్నమెంట్ ఉంది, కబడ్డీ ఉంది. వాణి గారు అంటున్నారు కబడ్డీ టోర్నమెంట్ పెడతాం. మరి ప్రైజ్ ఇస్తానంటున్నారు, ప్రైజులు కూడా వస్తాయి. ఆడాలి, అందరూ ఆడాలి. ఇక్కడికి వచ్చింది సెలబ్రేషన్ కోసం. అలాగే పత్రిజీ దాస్ మీదకి వచ్చే ముందే అందరూ ఇక్కడ ఉండాలి. చాలా చాలా చూడడానికి ఉన్నాయి ప్లేస్లు, కానీ గురువుగారు సమక్షంలో ఉండే
ఆ సమయాన్ని ఎవరు కూడా దయచేసి మిస్ చేసుకోవద్దు. మనం ఉదయం 9 గంటలకి పత్రిజ వచ్చేసారు ముందు, అందరికంటే ముందు, అందరికంటే ముందు పత్రిజ ఉన్నారు, మనందరం తర్వాత వచ్చాం. ఆయన్ని మిస్ అవ్వద్దు, ఒక గొప్ప అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కట్టుకుందాం. ఈ కార్యక్రమాన్ని కెప్టెన్గా నిర్వర్తిస్తున్న మన ధనా మేడం గారికి మనం చిరు సత్కారం చేసుకుందాం. వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ట్రైనింగ్ ఇచ్చి నిజంగా వాళ్ళందరినీ ప్రోత్సహించి ఆ కళల్ని వాళ్ళకి నిజంగా ఆనందించడంలో గొప్ప పాత్ర పోషించిన ధనా గారికి మనం చిరు సత్కారం చేసుకుందాం. అలాగే ఇప్పుడు మన రాయ జగపతిరాజు గారికి మన అనకాపల్లి నిజంగా అమ్మవారితో వారికి చక్కగా మీ పేరు రాజువాత రమణయ్య గారు పద్మ గారు మన రాయ జగపతిరాజు గారికి చిన్న సత్కారం చేసుకుందాం. ఆయన ఒంటి చేతితోటి ఇంత అద్భుతమైన సేవ చేస్తున్న అద్భుతమైన సేవార్థి, ఎంతో మంది సేవలు గుర్తించి వారికి సేవ చేద్దామన్న ఆలోచన రావడం ఒక అద్భుతమైన సేవలకే సేవ ప్రతీతే. అద్భుతంగా మనం రాజగపతిరాజు గారికి చక్కగా సత్కరించుకున్నాం. గట్టిగా చెప్పట్లో రాయ జగపతిరాజు గారికి బట్టలు వేసుకొచ్చారు అనమాట. పుట్టింటికి వస్తా బట్టలు వేసుకొస్తారు కదా, అలాగా వారు రాయ జగపతిరాజు గారికి. యా, మీరు మాట్లాడండి 2 మాటలు వారికి. మేడం మన ప్రకృతి వ్యాలీకి వచ్చి పిల్లలందరికీ దుప్పట్లు, టవల్స్ అన్నీ ఇచ్చి ప్రకృతి మాత దగ్గరికి వచ్చి చాలా ఆమెకేవో నాకు కనెక్ట్ అయ్యాను, నాకు ఇక్కడ రావాలని ఉంది అని ఈరోజు ప్రకృతి మాతకి ఇవ్వడానికి చీర కూడా తీసుకొచ్చారు. ఈరోజు మనం ఓపెన్ చేసుకుందాం ఆ చీర, వడ్డాను, అలంకరణ. అలాగే ఆలయ నిర్మాణానికి ఆమె విరాళం ఇచ్చారు. డాక్టర్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్, వీరి హస్బెండ్, గాజువాకలో వీరి హాస్పిటల్ ఉంది. డాక్టర్ గారు కూడా వచ్చారు. మేడం తరచుగా వస్తున్నారు. ఈరోజు వచ్చి మేడం అంటే మీరు మీ చేతులతో అలంకరించి వెళ్ళండి ఈరోజు ఈవినింగ్ అన్నాను. మేడం ఈరోజు ఈవినింగ్ వరకు ఉండాలని కోరుతున్నాను. సాయంత్రం పత్రి మేడం వస్తున్నారు. ఆవిడ చేతుల మీదుగా మనం ప్రకృతి మాత మందిరాన్ని మనం
ఇనాగరేట్ చేసుకుందాం. మందిర నిర్మాణం సుందరీకరణ జరిగింది కాబట్టి. థ్యాంక్ యూ అమ్మా. వారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. పత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా చాలా అసలు ఎంత బాగుంటుందంటే ప్రకృతి ఇది వ్యాలీ. అసలు నేను అనుకోలేదు. అసలు నేను పోయినసారి వచ్చినప్పుడు పత్రిజీని చూసినప్పుడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏంటి ఇలా చూస్తున్నారు అని అనుకున్నాను. కానీ నాకు ఇంత అటాచ్మెంట్ కలుగుతుందని నేను అనుకోలేదు. నేను 2 సార్లు వచ్చినప్పుడు రాజుగారు అసలు ఎంత డెడికేట్గా చేస్తున్నారంటే వర్క్. ఆయనను వశిష్ఠ గౌతమి నుంచి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఎంతో ఇదిగా చేస్తున్నప్పుడు నాకు చాలా అనిపించింది. ఎందుకు చాలా కనెక్ట్ అయ్యాను. అది ప్రకృతి మాతని పట్టుకున్నాను. పట్టుకున్నప్పుడు నాకు చాలా ఎనర్జీస్ వచ్చినాయి. వెళ్ళిన తర్వాత ఒకరోజు మెడిటేషన్లో రాజుగారు పూర్ణాలు పెడుతున్నట్టు వచ్చింది. నాకు విజన్ వస్తే సార్తో చెప్తే నేను ఒకరోజు అది పెట్టిస్తానమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను కూర్చున్నప్పుడు బాబానో తెలియదు ఎవరో కూర్చుని ఉన్నారు. నేను ఆయన ఎదురుగుండా కూర్చున్నాను. కూర్చుంటే ఏవో 2 క్వశ్చన్స్ అడిగారు. నేను ఆన్సర్స్ చెప్తున్నాను కానీ అవి మర్చిపోయాను. తర్వాత డాక్టర్ గారు బట్టలు పెట్టు అంత కష్టపడే వాళ్ళకి పెట్టాలి అది అంటే అలా చాలా అసలు డెడికేట్గా చేస్తున్నారు. నాకు ఎందుకో మనసుకు అలా అనిపించేటప్పుడు నాకు విజన్ వచ్చింది. అది రాగానే నేను వెళ్ళి ఎలాగైనా సరే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వచ్చి సార్కి బట్టలు పెట్టడం జరిగింది. మేడం మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ ప్రకృతి మాతకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. నాకు ఇంత చక్కటి అవకాశం రాజుగారు ఇచ్చినందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఈ దీంట్లో సేవకి నన్ను కూడా ప్రోత్సహించినందుకు ఈ ప్రకృతి మాతకి నేను చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడటం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వారు ఎన్నో సంవత్సరాల నుంచి గాజువాకలో ఈఎన్టీలో సేవలు అందిస్తున్నారు. మా అమ్మగారిని అక్కడికే తీసుకెళ్తుంటాను ఎప్పుడు కూడా. మీరే మెడికల్ షాప్లో ఉంటారు. నేను ఎన్నిసార్లు మెడిసిన్ కొన్నా మా అమ్మగారికి చెవిలో ఎంతమంది దగ్గర తీసుకెళ్ళినా ఏం లేదు అన్నారు. వారు చక్కగా చూసి ఆమెకి తల తిరుగుతుందని కారణము సూర్య ఏంటి ఆ చెవిలో చిన్న గొల్లలు ఉన్నాయమ్మ తగ్గిపోతులే అని ఆయన అన్నారు. వారు వచ్చారా కదా అన్నారు, రాలేదా? డాక్టర్ గారు రాలేదా? వారు నిజంగా చాలా సీనియర్ అనమాట. మనిషిని స్కానింగ్లు చేసి రిపోర్ట్లు ఇచ్చి చెప్పే రోజులు ఇవి. కానీ ఆయన చూడగానే చెప్పేసి ఒక చిన్న టాబ్లెట్ మా అమ్మగారు రాశారు. ఎన్నో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బంది అంతా ఆమెకి ఆ చెవులో చిన్నది వచ్చిందనమాట. ఆయన ఇలా చూసి దాంతో చూసి చెప్పేశారు. సో అప్పుడు నేను వీరిని చూశాను అక్కడ మెడికల్, మీరు అందరూ తెలుసు. నేను అప్పుడు అనుకున్నాను ఈమె ధ్యానంలోకి వస్తే ఎంత బాగుంది అనుకున్నాను ఆ రోజు. ఎందుకంటే మా అక్కడికి రావాలి, మా ప్రకృతి మా దగ్గరకు రావాలి ఆ రోజు అనుకున్నాము. చాలా చక్కగా వచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాగ వస్తూ ఇంకా అద్భుతంగా మా మూమెంట్లో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కార్యక్రమాల్లో మళ్ళీ మధ్యాహ్నం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనౌన్స్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ 3-5 జీకే గారి టీం ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే అంశం మీద క్లాస్ జరుగుతుంది. 3-5 అనంతరం కృష్ణవేణి గారి చే సంగీత కచేరీ. తరువాత 6-7 న్యూఏ స్పిరిచువల్ మాస్టర్ వంశీ గారి చేత, అలాగే సీనియర్ మాస్టర్ గణేష్ గారి చే అన్నమాచార్య సంకీర్తన వైభవం అన్న అంశం చేత విశ్లేషణ ఇవ్వబడుతుంది.